రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కొడాలి నాని నిన్న ఒక కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు సార్ జూనియర్ ఎన్టీఆర్ పైన. అంటే చంద్రబాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని చంపడానికి కూడా ప్రయత్నించారు అని చెప్పేసి ఆయన అన్నారు. మరి ఆయన చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉంది? నిజంగా చంద్రబాబు గారు ఇటువంటి చంపడానికి ట్రై చేశారా? ఇటు పక్క చూసుకుంటే వైసీపీ వాళ్ళు ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఫోకస్ చేసి చంద్రబాబు గారి పైన విమర్శలు చేస్తున్నారు. దీని వెనుకున్న వ్యూహం ఏంటి సార్? మీరేం చెప్తారు దీని గురించి? నిన్న ఆయన గుడ్లవల్లేరు దగ్గర ఒక కౌతవరం అనే విలేజ్లో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు కొడాలి నాని. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశాడు. అది జనరల్గా ఆయన చేసే విధంగా ఆయన పప్పు నిప్పు ఇవన్నీ మామూలే. అవి కాకుండా ఆయన జూనియర్ ఎన్టీఆర్ని మళ్ళీ చర్చలోకి తీసుకొచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలకే ప్రమాదాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు. అతన్ని ఇండైరెక్ట్గా చంపేయడానికి ట్రై చేశాడు అన్నట్టుగా మాట్లాడాడు. నిజానికి ఆయన మాట్లాడిన దాంట్లో ఉద్దేశం ఏంటంటే 2009లో జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు ఎలక్షన్ క్యాంపెయిన్కి ఉపయోగించుకున్నాడు. అప్పటికి ఇంకా లోకేష్ రంగంలోకి రాలేదు. దాని తర్వాత లోకేష్ వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టేశాడు. అయితే అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆ క్యాంపెయిన్లో భాగంగా తిరుగుతున్నప్పుడు ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఆల్మోస్ట్ కొద్దిగా ప్రాణాపాయం తప్పింది తప్ప అప్పుడే ఆయన ప్రాణాలు పోయిండే పరిస్థితి అనేది ఆయన ఉద్దేశం. అంటే చంద్రబాబు కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేశాడు, పక్కన పెట్టేశాడు అనేది ఆయన మాట్లాడదలుచుకున్నాడు. అంతేగాని ఆయన ఏదో చంద్రబాబు వాంటెడ్లీ జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలకు ప్రమాదం తెచ్చే విధంగా ప్రవర్తించాడు అనేది కాదు. కానీ వాళ్ళు చెప్పేటప్పుడు అలా చెప్తారు కదా, అలాగే చెప్పాడు ఆయన. ఎసెన్స్ అయితే అది. అయితే ఇక్కడ ఆయన ఇది మాత్రం చెప్పలేదు, ఇంకా చాలా విషయాలు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆయన ఇంకొక విషయం కూడా ఏం చెప్పాడంటే, చంద్రబాబుని 10 అడుగుల కింద బొంద పెడితే కానీ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రంగంలోకి రాలేడు. సో జూనియర్ ఎన్టీఆర్ రావాలంటే చంద్రబాబుని తొక్కేయాలి అనేది ఆయన చెప్పింది. ఇది ఎందుకు చెప్పాడు? ఇప్పుడు ఏంటంటే కొడాలి నాని లాంటి రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడినప్పుడు దాని వెనక ఒక వ్యూహము అయితే ఉంటుంది. ఊరికైతే నోటికి వచ్చినట్టు మాట్లాడరు. అట్లా మాట్లాడినట్టు అనిపిస్తుంది కానీ వాళ్ళు మాట్లాడడానికి దాని వెనక ఒక ప్రయోజనం ఉంటుంది. సో ఈ ప్రయోజనం ఏందనేది ఇదేమీ రహస్యమైన ప్రయోజనమేం కాదు. బీజేపీ కూడా ఎన్టీఆర్ని జూనియర్ ఎన్టీఆర్ని కలిసింది. అంటే తెలుగుదేశానికి యాంటీగా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని వాడుకోవడానికి మిగతా పార్టీలు ట్రై చేయడం అనేది మామూలే. సో వైసీపీ ట్రై చేస్తుంది, బీజేపీ కూడా ట్రై చేస్తుంది. సో ఇప్పుడు వైసీపీ గత కొంతకాలం నుంచి జూనియర్ ఎన్టీఆర్కు తెలుగుదేశం వాళ్ళకి మధ్య పెంచడానికి వాళ్ళు పెట్టలేరనుకో. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ చాలా ఫర్మ్గా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశంతో అసోసియేట్ అవ్వకూడదని. అది ఏ స్థాయిలో ఉన్నాడంటే తనకిష్టమైన వాళ్ళ తాతయ్య శత జయంతి, పెద్ద ఎన్టీఆర్ శత జయంతికి కూడా పిలిచినా కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ఒకసారి వెళ్తే చంద్రబాబు దాన్ని రకరకాలుగా వాడుకుంటాడు మనల్ని అనేసి తను చాలా కాన్షియస్గా ఉన్నాడు. అది ఏ స్థాయిలో అంటే చంద్రబాబు అరెస్ట్ అయినా ఒక మాట కూడా అనలేదు. ఎందుకంటే ఒక మాట అన్నా కూడా మళ్ళీ దాన్ని వాళ్ళు వాడుకుంటారు, మనం మళ్ళీ దాని నుంచి బయటపడాలంటే ప్రాబ్లము అనేది సైలెంట్ అయిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. అంటే అతను క్లియర్గా ఏంటంటే మనం ఎంటర్ అవ్వడానికి రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడానికి సరైన సమయం కాదు. కాబట్టి మన కెరీర్ మీద ఫోకస్ చేద్దాం, రాజకీయాల సమయం వచ్చినప్పుడు ఎంటర్ అవుదాం. జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని ఉంది. కాకపోతే ఎలా ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు టైమింగ్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అతను వాచ్ చేస్తున్నాడు. మేబీ కొడాలి లాంటి వాళ్ళతో టచ్లో ఉంటాడు. ఎందుకంటే కొడాలి నాని వాళ్ళ హరికృష్ణతో కూడా బాగా క్లోజ్గా ఉండేవాడు. హరికృష్ణకు ఒక రకమైన శిష్యుడు లాంటివాడు కొడాలి. సో నాకు రాజకీయ భిక్ష పెట్టింది హరికృష్ణ ఫ్యామిలీ అని కూడా అనేకసార్లు చెప్పాడు ఆయన. దాని తర్వాత జగన్ అని చెప్పాడు. సో కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గురించి అతనికి కన్సర్న్ ఉంటుంది ఖచ్చితంగా కొడాలని. బట్ కన్సర్న్ అనేది కాకుండా పొలిటికల్గా వైసీపీకి ఉన్న యాంగిల్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని తెలుగుదేశానికి యాంటీగా కన్వర్ట్ చేయాలి.
చాలామంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం అభిమానులుగా ఉంటారు. సో వాళ్ళందరినీ చంద్రబాబుకి యాంటీగా తయారు చేయడం ద్వారా ఎంతో కొంత చంద్రబాబుకి ఇబ్బంది కలిగించవచ్చు. ఆ మేరకి వైసీపీకి హెల్ప్ అవుతుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ వైసీపీనే సపోర్ట్ చేస్తున్నారు అన్న ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్లడం ద్వారా తెలుగుదేశానికి ఇబ్బంది పెట్టచ్చు. దీనికి కొంత బాలకృష్ణ కూడా తెలుసు తెలియక దోహదం చేస్తున్నాడు. ఆ మధ్య తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఎవరో విలేకరు అడిగినప్పుడు ఆయన ఖండించలేదంటే ఐ డోంట్ కేర్ అన్నాడు బాలకృష్ణ. అట్లాంటిది పనిచేస్తుంది. అంతకంటే కూడా మొన్న ఆయన రామారావు వర్ధన్ సందర్భంగా కూడా బ్యానర్లు కట్టినప్పుడు స్వాగతం జూనియర్ ఎన్టీఆర్కి అని దాన్ని తీయించేశాడు బాలకృష్ణ. అది కూడా నీట్గా రికార్డ్ అయింది. ఇప్పుడే తీయించేయి అనేది చెప్తున్నట్టుగా. సో ఇదంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో తీవ్రమైన ఆగ్రహం కావచ్చు, ఆందోళన కావచ్చు ఉంది. అంటే తెలుగుదేశం వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓన్ చేసుకొని వాళ్ళు పిలవరని. చంద్రబాబు వైపు నుంచి చూసినప్పుడు సహజంగా ఎవరైనా కూడా పార్టీ ప్రయోజనాల కొడుకు ప్రయోజనాలు అనుకున్నప్పుడు కొడుక్కే ఇంపార్టెన్స్ ఇస్తారు. పార్టీనైనా తాకట్టు పెడతారు కానీ ఫ్యామిలీలో కొడుక్కి ఇంపార్టెన్స్ ఇచ్చే పరిస్థితే ఉంటుంది. అందుకని ఆయన ఇవాళ రెండోది ఏంటంటే ఇప్పటికిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి కూడా అడేమి పొడిచేసేదేమి ఉండదు తెలుగుదేశంలో. కొంతవరకు యాడ్ అవ్వచ్చు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంటే జూనియర్ ఎన్టీఆర్కి ఏం కరిష్మా లేదు కదా. పవన్ కళ్యాణ్కి వెనకున్న కమ్యూనిటీ కంటే జూనియర్ ఎన్టీఆర్కి ఏమి కమ్యూనిటీ బలం అంత లేదు కదా. సో లేనప్పుడు ఇప్పటికిప్పుడు ఆయన్ని తీసుకొచ్చి మహా అంటే ప్రచారానికి వస్తానంటే ఉపయోగించుకుంటారు తప్ప ఆయన్ని ఇప్పటికిప్పుడు లీడర్ చేసేసి ఆయన చేసేది ఏమి ఉండదు. అవన్నీ ఆలోచించే చంద్రబాబు ఏంటంటే ఇతను పబ్లిసిటీకి ప్రచారాన్ని వరకు వస్తే ఓకే, అంతకంటే ఎక్కువ వద్దు అనే స్థాయిలో ఉంది. అందుకని లోకేష్ కూడా చాలాసార్లు యువగలం పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో చేరుతానని నేను ఆహ్వానిస్తానని అన్నాడు. అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వెళ్తానంటే వాళ్ళు ఏమి వద్దనరు. అవసరమైతే ఎక్కడైనా ఎమ్మెల్యేగా కూడా ఇస్తారా ఆయనకి. రేపొద్దున ఏదో ఒక మంత్రి పదవి వరకు అయితే ఇబ్బంది ఉండదు వాళ్ళకి. కానీ లోకేష్ సీఎం క్యాండిడేట్గా ఉంటాడు. చంద్రబాబు ఉన్నంత వరకు చంద్రబాబు సీఎం క్యాండిడేట్గా ఉంటాడు. చంద్రబాబు తర్వాత లోకేష్ క్యాండిడేట్గా ఉంటాడు. ఆ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ ఉండాలి. కానీ జూనియర్ ఎన్టీఆర్ దానికి రెడీగా లేడు. లోకేష్ దగ్గర పనిచేయడానికి జూనియర్ ఎన్టీఆర్ రెడీగా లేడు. అందుకనే ఈ ప్రతిపాదనకి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా లేడు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంలోకి వెళ్ళట్లేదు. లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళేమి రావద్దనరు. కాకపోతే పొజిషన్ ఇది, దీనికి సిద్ధమైతే ఉండు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అలాగే ఉన్నాడు కాబట్టి భక్తుల్లోకి రంగం సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ ఏమి చంద్రబాబు పోటీగా లేడు, లోకేష్ పోటీగా లేడు ఇప్పటి వరకు. రేపొద్దున పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ పోటీ అవుతాడు, చంద్రబాబు పోటీ అవుతాడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు పక్కన పెట్టేసే అవకాశమే ఉంటుంది. దాన్ని చంద్రబాబు వైపు నుంచి ఆలోచించినప్పుడు అదేమీ నేరమేం కాదు. మామూలుగా అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ జగన్ ఉన్నాడు. జగన్ ఏమన్నా తన అధికారాన్ని వదులుకొని షర్మిలాని తీసుకొచ్చి షర్మిలాని సీఎం క్యాండిడేట్గా పెట్టాడు కదా. ఎవరైనా అంతే. ఎందుకంటే వాళ్ళ పనిచేశారు, ఆర్గనైజ్ చేశారు, వాళ్ళు పనిచేస్తున్నారు. సో ఆ క్రమంలో ఇతను కూడా వచ్చి పనిచేసి ప్రజల్లో ఇది చేసుకుంటే అది ఓకే. కానీ దాన్ని ఇప్పటికిప్పుడే ఇతను తీసుకెళ్ళి నాయకుడిని చేయడానికి చంద్రబాబు కానీ లోకేష్ కానీ రెడీగా లేరు. సో ఈ కాంటెక్స్ట్ని వైసీపీ ఉపయోగించుకునేదానికి ప్లాన్ చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళ మధ్య యుద్ధం లాంటి ఒక ఎలక్షన్ల సన్నివేశంలో ఏ చిన్న అంశం వచ్చినా రెండు పార్టీలు ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తుంటాయి. ఆ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని తెలుగుదేశానికి యాంటీగా మోహరించడం కోసం వైసీపీ రకరకాల ఎత్తుగడలు వేస్తుంది. అందులో ఏంటంటే చంద్రబాబు లోకేష్ యాత్రలు చేసేటప్పుడు కొంతమందిని తీసుకెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కట్టించడం, సీఎం జూనియర్ ఎన్టీఆర్ కాబోయే సీఎం అని అరిపించడం, ఇవన్నీ కూడా వైసీపీ చేయిస్తుంది. దీన్ని జూనియర్ ఎన్టీఆర్ కూడా ఖండించట్లేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అసలు నాకు రాజకీయాలు, నా పేరు ప్లస్ అయినా మైనస్గా ఉపయోగించుకున్నా నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండిపోయాడు. ఎందుకంటే ఖండిస్తేమో తెలుగుదేశం ఉపయోగించుకుంటుంది, ఖండించకపోతే వైసీపీ ఉపయోగించుకుంటుంది. అవును.
సో తెలుగుదేశం కంటే కూడా వైసీపీ ఉపయోగించుకోవడమే మేలన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ ఉండిపోయాడు. అది పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్.